పోరాటం విద్యార్థికి న్యాయం జరిగేంత వరకు పోరాటం విద్యార్థికి ఉండండి. పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తాం, దయచేసి దళిత విద్యార్థులు చనిపోతే మీరు యాజమాన్యానికి లేదు, ఖచ్చితంగా దళిత విద్యార్థులు న్యాయం చేయాలి. ప్రవీణ్ వెంటనే అమ్మాయి చనిపోయింది. భయపడే కాలం కాదు. పోరాటం విద్యార్థికి న్యాయం జరిగేంత వరకు దేశ్పాంజలి అనే విద్యార్థి నర్సింగ్ మన బాలాజీ నర్సింగ్ కళాశాల చదువుతోంది. అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ప్రస్తుతానికి బాడీ వచ్చి రుయా హాస్పిటల్లో ఉంది. ఈ కళాశాలకు సంబంధించిన చైర్మన్ ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గతంలో కూడా అనేక మంది మహిళా విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించడం, శారీరకంగా వ్యక్తిగతంగా ఉపయోగించుకోవడంలో ఒక ఆలోచనతో చాలామంది అమ్మాయిలను కూడా ఇబ్బంది పెట్టాడు. గతంలో కూడా ఈ ఆరోపణలు కొన్ని విషయాల్లో కూడా నిజాలను తెలిసాయి. అంతేకాకుండా ఈరోజు ఇక్కడ పనిచేసినటువంటి యాజమాన్యం అమ్మాయిని చాలా ఫిజికల్గా హరాస్మెంట్ చేస్తూ చాలా ఇబ్బంది పెట్టారు. ఈ బాధను తట్టుకోలేక
మానసికంగా ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. మేము ఈ కళాశాలను ఒకటి అడుగుతున్నాం, అయ్యా మీకు పర్మిషన్ ఎక్కడుంది, మీరు ఎక్కడ క్లాసులు నడుపుతున్నారు, మీరు హాస్టల్ కూడా ఇందులోనే అంటారు, హాస్టల్ లేకపోతే కాలేజీకి రాని అంటారు, కానీ మీరు ప్రభుత్వము 23,000 రూపాయలు కళాశాల ఫీజు వసూలు చేయమంటే మీరు 70,000 80,000 వసూలు చేస్తారు. ఒకవేళ కోర్సు పూర్తి అయిపోయిన తర్వాత ఉద్యోగాల కోసం వెళ్తే వాళ్ళ సర్టిఫికెట్లు తిరిగి వస్తే మళ్ళీ మీరు 1,00,000 కట్టండి 1,50,000 కట్టని చెప్పి విద్యార్థులను వేధిస్తూ డబ్బులు కట్టించుకొని కూడా చాలామంది విద్యార్థులనే సర్టిఫికెట్ లేకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఈ సేవ్ కళాశాల చైర్మన్ ఎవరైతే ప్రవీణ్ కుమార్ ఉన్నారో ఆయన చాలామంది మానసికంగా చాలా గతంలో కూడా ఇబ్బంది పెట్టారు. మేము పోలీసు వారిని ఒకటే కోరుతున్నాం, అతని పైన క్రిమినల్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలా. అదేవిధంగా చనిపోయినటువంటి విద్యార్థి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అదేవిధంగా చనిపోయినటువంటి విద్యార్థినికి అమ్మాయి ఒక చెల్లెలు ఉంది, ఒక తమ్ముడు ఉన్నాడు. వాళ్ళు చదువుకునేంత వరకు కూడా ఈ కళాశాల యాజమాన్యమే వాళ్ళు చదువుకయ్యేటువంటి పూర్తి ఖర్చులు కూడా యాజమాన్యమే భరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. శ్రీకాళహస్తికి సంబంధించిన అమ్మాయి ఈ కళాశాలను చదువుతూ ఉంది. అమ్మాయి ఒక ఎస్సీ అమ్మాయి, అమ్మాయిని చాలా ఇబ్బంది పెడుతున్నారు కళాశాల చైర్మన్, అదేవిధంగా ఇక్కడ పనిచేసేయడం అంటే ప్రిన్సిపాల్ కూడా. అంజలి ఏం జరిగిందో నాకు తెలియదు సార్. అంతకుముందేమో చైర్మన్ సారు బిహేవ్ నచ్చట్లేదేమో మాకు అని చెప్పింది. మీరు ఎందుకు గమ్ముకున్నారు డిస్మా అంటే మా చదువులు పాడైపోతాయని గమ్ముకున్నారేమా అన్నది. ఇంతకుముందు ఇద్దరిని పిలిచి ఆ విధంగా చేయనాడేమో రూల్ లేకని చెప్పింది. సరే మేము అడుగుతాం డిస్మా వచ్చి అటైతే ముగిచ్చి డిస్మా బడి అని చెప్తే వదిలేయమ్మా అని చెప్పింది. నేను చదువుకుంటాలేయమ్మా నా సర్టిఫికేట్లు తీసుకునేదాకా ఉంటానని చెప్పింది. అయ్యా పండగకి వచ్చి నా కూతురు నిన్న మధ్యాహ్నం ఈడే కాల్ చేసి మాట్లాడింది. నాకు జ్వరమమ్మా నేను బడి బాగాలేదని చెప్పింది. మళ్ళీ అరగంటకంతా ఫోన్ చేయనారు నీ కూతురు బాగాలేదు రమ్మని. నాకు ఏడకి వచ్చినా తెలిసింది చెప్పరు పెట్టేస్తున్నారు నా కూతురు. నాకేం జరిగిందో నాకు తెలియదయ్యా. ఆ తర్వాత ఏమి జరిగిందో నాకు తెలియదయ్యా. నా బంగారే తల్లి నా కూతురు చచ్చి బాధయ్యా. మేము కొట్టినా తిట్టినా నా కూతురికి రాసం అనేది లేదయ్యా. మా చచ్చిపోయిన బాడీ చూపించినాడయ్యా. 3 రోజుల నుంచి కాలేజీకి రాలేదనేసి కాలేజ్ మేనేజ్మెంట్ ఇప్పుడు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు చెప్తున్నారు. కానీ 3 రోజుల ముందు కాలేజ్ బిడ్డ రావట్లేదనేసి ఏమాత్రం కూడా తల్లిదండ్రులు చెప్పలేదు. ఎంతో కూలి నాలు చేసుకుని బిడ్డను చదివించుకుంటే పై స్థాయికి వెళ్తుందనేసి జాయిన్ చేయించుకుంటామంటే ఇక్కడ చైర్మన్ ప్రవీణ్ చాలా దుర్మార్గం కూడా అమ్మాయిని సెక్సువల్గా ఉపయోగించుకొని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. అతని మీద ఖచ్చితంగా కూడా అరెస్ట్ వారెంట్ ఇచ్చి వెంటనే ఎఫ్ఐఆర్ కూడా కట్టాలి. ఈ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కనీసం 2 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించి విద్యార్థిని కూడా ఒక ఉద్యోగం ఇప్పించే వాళ్ళ తమ్ముడికి. దానికోసం కుటుంబాలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఏడుస్తూ ఉంటా తల్లిదండ్రుల్లో న్యాయం చేయాలే కానీ ఇక్కడ కొద్దు అక్కడికి పోదామని అది ఏమి న్యాయం సార్? మీ న్యాయం చెప్పండి, చెప్పు. పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? కాబట్టి పిలిపించండి ఆ సార్ని ఇక్కడికి. ఎవరిది తప్పో తెలుసుకొని మళ్ళీ కదులుతారు ఇక్కడ నుంచి. బంధువులే సార్ మేము, మా ఎల్లుడు వాళ్ళ చెల్లెలు అమ్మాయి సార్ డిష్మాంజలి అనే అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి ఇక్కడే హ్యాంగ్ చేసుకొని ఇక్కడే చనిపోయింది. హాస్టల్లో చనిపోయింది. బాడీని తీసుకెళ్ళి అమ్మాయిని తీసుకెళ్ళి రుయా హాస్పిటల్లో పెట్టారు. స్టాఫ్ ఒక్కరు లేరు అక్కడ. జరిగిన తర్వాత స్టాఫ్ అనేది ఉండాలి ఎక్కడైనా కానీ. అది హాస్టల్ కదా, హాస్టల్ స్టాఫ్ వార్డెన్ కూడా లేరు, సెక్యూరిటీ లేదు. ఫోన్లలో లేవన్నారు, ఫోన్లలో ఉన్నాయి అక్కడ హాస్టల్లో. అమ్మాయి అదేమో కరెక్ట్ సార్, వాస్తవం అదేమో. ఇంకా జరిగిన విషయాలు తెలుసుకుందామని పోతుంటే 3 అమ్మాయిలు లోపల ఉన్నారు, అమ్మాయి ఫ్రెండ్స్. వాళ్ళ కిందకి రాలేదు, రప్పించట్లేదు. మేము లోపలికి వెళ్తే మీరు ఎందుకు వస్తున్నారు అని మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. మేము స్టూడెంట్సే సార్, ఈ కాలేజ్ స్టూడెంట్స్, అమ్మాయి ఫ్రెండ్స్. మేము లోపలికి రానివ్వట్లేదు వాళ్ళు. ఇంకా మేము లోపలికి పోతుంటే అక్కడ అడ్డేస్తున్నారు. మీరు రావద్దండి, ఎందుకు వస్తున్నారు మీరు? వాళ్ళ పేరెంట్స్ లేరు కదా, వాళ్ళ పేరెంట్స్ సిచ్యువేషన్ బాగాలేదు, ఏడుస్తూ వాళ్ళు అట్లా ఉండిపోతున్నారు. వాళ్ళ పేరెంట్స్ సిచ్యువేషన్ బాగాలేదు. ఇప్పటి వరకు కూడా బాడీ ఇంతవరకు ఇవ్వలేదు. కేసు మీరు
ఏమన్నా కేసు పెడితే మేము బాడీ ఇవ్వమని మమ్మల్ని బెదిరించారు సార్ వాళ్ళు, ప్రవీణ్ సార్ వాళ్ళు నవీన్ సార్ అని చెప్పి అన్నారు సార్. అందుకు వాళ్ళమ్మ భయపడి బాడీ ఇవ్వరేమో అని చెప్పి కేసు పెట్టనీయకుండా నైట్ నుంచి అలానే ఉండిపోయారు. ఇప్పుడు చూస్తే బాడీ ఇవ్వరేమో అని చెప్పి కేసు పెట్టనీయకుండా ఉంటే మార్నింగ్ మాత్రం వాళ్ళ నాన్న ఇంకా కేసు పెట్టాలి, మా అమ్మాయికి జరిగినట్లు ఇంకో అమ్మాయికి జరగకూడదు అని చెప్పి కేసు పెట్టాలి అని చెప్పి ఇప్పుడు వచ్చాం సార్. నిన్నటి దినము ఈ బాలాజీ నర్సింగ్ కాలేజీకి సంబంధించిన హాస్టల్కి సంబంధించిన ఒక అమ్మాయి పేరు గుంతపొడి దిశాంజలి, ఏజ్ 19 ఇయర్స్. ఈమె కార్డియాలజీ నర్సింగ్లో సెకండ్ ఇయర్ చదువుతుంది. నిన్న సూసైడ్ చేసుకున్నారని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. మనం ఇమ్మీడియట్గా వచ్చి చూసే సమయానికి ఆల్రెడీ చనిపోయి ఉంది. ఇమ్మీడియట్గా కేసుని తదుపరి చర్య నిమిత్తము మార్చురీకి పంపించడం జరిగింది. అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఫిర్యాదు నిన్న వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేశాము. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు ఇమ్మని చెప్పినాం. వాళ్ళు ఈరోజు ఫిర్యాదు ఇస్తామని చెప్పినారు. వాళ్ళ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకి మేము కేసు రిజిస్టర్ చేసి దీంట్లో ఉన్న అలిగేషన్స్ని అన్నింటినీ కూడా నివృత్తి చేసి వాళ్ళకి బాధితురాలకి వాళ్ళ తరపున తల్లిదండ్రులకి న్యాయం చేస్తామని చెప్తున్నాం. ఆ విషయాలన్నీ కూడా తెలియవు. ఇప్పుడు కూడా పోలీసులకి ఈ అమ్మాయి నుంచి కానీ వీళ్ళ తల్లిదండ్రుల నుంచి కానీ ఎలాంటి సమాచారం లేదు. అయితే దీంట్లో ఇప్పుడు అమ్మాయి చనిపోయింది కాబట్టి దీంట్లో వెలుగులోకి వచ్చే ప్రతి ఒక్క విషయాన్ని మేము ఆధారం చేసుకొని ఇన్వెస్టిగేషన్ని కంప్లీట్గా సమగ్రంగా దర్యాప్తు చేసి మీకు న్యాయం చేస్తామని తెలియదు. నిన్న రాత్రి కాలేజ్ హాస్టల్లో జరిగితే మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది? నిన్ననే వచ్చింది. నిన్న ఈవినింగ్ కల్లా వచ్చింది. మేము తల్లిదండ్రుల ఫిర్యాదు లేకుండా వాళ్ళకి తల్లిదండ్రులు వాళ్ళు వచ్చి వాళ్ళు ప్రత్యక్షంగా చూసి వాళ్ళు ఫిర్యాదు లేకుండా మేము ఎలాంటి విషయాల్ని బయటికి ఇవ్వకూడదు కాబట్టి మేము వాళ్ళ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు యాక్షన్ తీసుకోవాలా. వాళ్ళు వచ్చినారు, మేము చూసి అన్ని నిజాలని తెలుసుకొని మేము ఇస్తామని చెప్పినారు. ఈరోజు ఉదయం కంప్లైంట్ కూడా చేస్తామన్నారు. ఈరోజు వస్తే ఈ విధంగా విద్యార్థి సంఘాలందరూ రావడం జరిగింది. మేము కూడా వచ్చి వాళ్ళు చేసిన అలిగేషన్తో పాటు ఈ తల్లిదండ్రులు ఏ విధంగా ఫిర్యాదు ఇస్తే ఆ విధంగా కేసుకు ముందరికి వెళ్తామని చెప్పి చెప్తాను. ఓకే, ఆ కోణంలో ఏదన్నా ఉంటే దాంట్లో భాగంగా ఆ విధంగా కూడా పరిశోధన కంప్లీట్ చేస్తాము. వాటి పరంగా కూడా సెక్షన్స్ ఆల్టర్ చేసి యాక్షన్ తీసుకుంటాం. మరేమో